రాష్ట్ర రాజకీయాలు అనేది రోజు రోజుకి ఒక కీలక మలుపుగా తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ధర్నాలు అన్నాడు, ర్యాలీలని, ఢిల్లీ వెళ్ళి ధర్నా అని చెప్పి ఇప్పుడు చూసుకుంటే ప్రత్యేక హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను, లేదనంటే నేను రానని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేస్తాను. కూడా ఆయన బెంగళూరు కూడా వెళ్ళిపోయాడు. ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఏమనుకుంటారు మీరైతే? జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేయడం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అయిపోతుంది. 36 మందిని చంపేశారు, అది ఇది అన్నారు. ఈ 36 మంది పేర్లు చెప్పమంటే చెప్పడు. నాకు తెలిసి 36 మంది ఎవరు చనిపోయిన మాకేం అర్థం కావట్లా. ఇప్పుడు అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్పినారు. అంతకుముందు హోమ్ మినిస్టర్ ఎవరు కూడా ఎవరికి తెలియదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో హోమ్ మినిస్టర్ ఎవరు అంటే అనిత గారిని తెలుస్తుంది. అనిత గారు ఏం చెప్తున్నారు? సరే 36 మంది చనిపోయినారు అంటున్నారు, నిజమే, సరే ఓకే. ఆ 36 మంది పేర్లు బయట పెడితే మేము ఎంక్వైరీ చేయించేసి మా వాళ్ళైనా కూడా మేము అరెస్ట్ చేస్తాము అనేసి అసెంబ్లీలో ప్రకటించినారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము హింసావాదానికి వ్యతిరేకము, మేము అభివృద్ధి కోసమే వస్తున్నాం కానీ వాళ్ళలాగా పగ తీర్చుకోవడానికి రాలేదు, అది ఇది చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఆయన ఎందుకు ధర్నా చేస్తుండో అక్కడ ఆ ఢిల్లీలో అక్కడ వచ్చినటువంటి అఖిలేష్ యాదవ్ కానీ వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఆ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి తెలియదు. ఏదో అతని కేసుల కోసం వాటి కోసం వాళ్ళు పిలిపించుకునేసి ప్రజలని ఏదో మభ్య పెడదామని అనుకుంటున్నారు. అంత ముందులాగా ప్రజలు ఎవరు లేరంటే అంత ముందులాగా లేరు. ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. ప్రతి వాళ్ళకి తెలుసు ఈరోజు ఎన్ని హత్యలు జరిగింది అనేది. ప్రధానంగా జరిగింది ఏంటంటే వినుకొండలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనే కానీ అది రాజకీయ హత్య కాదు. కాకపోతే ఏంటంటే అంతకుముందు 5 years కూడా అతను వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు కానీ తెలుగుదేశంలో లేడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనే, అది కూడా అందరికీ తెలుసు. గంజాయి మొత్తంలో చేసిన హత్య, అది అందరికీ తెలిసిన విషయం. ఇన్ని చేస్తున్నారు కదండి, అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఏమైనా ప్రయోజనం ఉంటారు? జగన్మోహన్ రెడ్డి అనే అతను అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు, ధైర్యం లేదు. అతనికి ఎప్పుడు కూడా ఏంటంటే అసెంబ్లీలో అంతకుముందు చంద్రబాబు నాయుడు 23 మంది సభ్యులు ఉన్నా కూడా 3.5 సంవత్సరం అసెంబ్లీకి వచ్చాడు. అతను అమరావతి రాజధానిగా మీరు 3 రాజధానులని తప్పు చేస్తున్నారని హెచ్చరించారు. కావాలంటే వీడియో క్లిప్పింగ్స్ కూడా అన్నీ ఉన్నాయి. హెచ్చరించినా కూడా ఆయన ఒక వెకిలి నవ్వు నవ్వుతున్నాడు. ఆ వెకిలి నవ్వుతోనే 3 రాజధాని లేదు, ఏమీ లేదు. ఈ రోజు అసెంబ్లీకి 23 మంది కాదు కదా, ఈసారి నీ అంత చూస్తాను అది ఇదని అన్నాడు. వాడు ఓడిపోయినాడు. ఈ 11 సీట్లలో మొహం చెల్లట్లేదు. ఇక్కడ జరిగేటటువంటి అవకతవకల గురించి ప్రశ్నిస్తారన్న భయంతో అతను అసెంబ్లీకి రావట్లేదే కానీ ఈరోజు అక్కడ జరిగినటువంటి అవకతవకలు, మద్యం పాలసీలో జరిగింది కానీ ఇసుక దాంట్లో కానీ అన్నిటి గురించి ఒక శ్వేతపత్రం కూడా అసెంబ్లీ సాక్షిగా విడుదల చేశారు. వాడు ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని ఢిల్లీ పారిపోయినాడు. ఈరోజు సజ్జలు రావట్లేదు, ఎవరు రావట్లేదు. మీకు ఒకటి అంతకుముందు హోమ్ మినిస్టర్ ఏ సంఘటన గురించి అయినా స్పందించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ ఈ రోజు అనిత గారు డైరెక్ట్ గా వస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఎక్కడ హత్య జరిగిందో చెప్పమంటున్నారు. వీటికి ఎక్కడ ఆన్సర్ చెప్పాల్సి వస్తుందని ఢిల్లీ పారిపోయినాడు. ఎందుకంటే ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సూపర్ 6 పథకాలు ఏమున్నాయో ఇవన్నీ గాలికి వదిలేశారు. ఇచ్చినవన్నీ ఎన్నికల హామీలన్నీ అబద్ధాలు, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అన్నట్టు చెప్తున్నారు. మీరైతే ఇస్తారంటారా? ఆయన చెప్పింది నిజం అవుతుంటారా? ఇప్పుడు అసెంబ్లీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో మీకు తెలుసు. ఈ మన పార్లమెంట్ లో 15,000 కోట్లు అమరావతి అభివృద్ధి కోసం అనేసి వాళ్ళు మెప్పించారు, ఒప్పించారు, ఏమని చేశారు, 15,000 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఉచిత బస్సు సౌకర్యం అనేవి కల్పించారు. అన్నిటికంటే ముఖ్యము పరిపాలన గాడిలో పడాలా అంటే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులకు నమ్మకం అనేది క్రియేట్ కావాలా. నమ్మకం అనేది క్రియేట్ కావాలంటే ఇంతకుముందు ఎవ్రీ మంత్ శాలరీలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు ఉండే బ్యాంకులో ఉండే సిబిల్ కూడా తగ్గిపోయింది. వాళ్ళకి లోన్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ఈరోజు 1 నుంచి 2వ తేదీ లోపల ఫస్ట్ చేసింది ఏంటంటే వాళ్ళకి శాలరీలు, వాళ్ళ ఒక భరోసా, ఒక ధైర్యం నింపినారు. తొందరలోనే జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి అండి. తొందరగా ఒక్కొక్క పథకం చేయాలంటే అక్కడ జరిగినటువంటి అవకతవకలు ఆర్థిక వ్యవస్థని చూసుకోవాలా. ఇవన్నీ చూసుకునేసి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అంటున్నారు. ఇవన్నీ చూసుకొని ఒక మంచి ఏ శాఖ ఎంత కేటాయించాలా, రోడ్లకు ఎంత కేటాయించాలనేది క్షుణ్ణంగా పరిశీలించి బడ్జెట్ అనేది అందరికి ఆమోదయోగ్యమైనటువంటి బడ్జెట్ క్రియేట్ చేసి ప్రజల్లో అందరు మన్నలు అయితే డెఫినెట్ గా పొందుతారు. ఇంత ముందు ఉండే అసెంబ్లీకి ఇప్పుడు ఉండే అసెంబ్లీకి మీరు డిఫరెన్స్ కూడా చూడండి. అంతకుముందు ప్రతిపక్షం ఉన్నా కూడా వ్యంగ్యాల మాటలతో కానీ ఒక్కరు కూడా సమస్యల గురించి ఈ రోజు సివిల్ సప్లై గురించి కొడాలి నాని గారు ఎప్పుడైనా ఏ రోజైనా మాట్లాడేది ఉందా? రోడ్ల గురించి ఎప్పుడైనా ఏ మినిస్టర్ అయినా మాట్లాడిందా? ఈ రోజు అసెంబ్లీలో పాలకపక్షం ఉన్నా కూడా వాళ్ళల్లో వాళ్ళు డిస్కషన్ చేసుకుని మా అసెంబ్లీకి ఏమేమి కావాలని
ఎమ్మెల్యేలు అడుగుతున్నారు, దానికి తగ్గటువంటి మినిస్టర్స్ సమాధానం చెప్తూ గౌరవ సభలాగా మారింది, కానీ గౌరవ సభలాగా మారలేదు. ఈరోజు నిజంగా గౌరవ సభలాగా ఉంది. ప్రతిపక్షం లేకపోయినా కూడా ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోయించు, మాకు ఏమి కావాలా ఏంది అనేది మాట్లాడుతూ స్టేట్ గవర్నమెంట్ నుంచి వాళ్ళ ఫండ్స్ రిలీజ్ చేసుకోవడానికి అందరూ కష్టపడుతున్నారు. ఫైనల్ గా అయితే ఈ సూపర్ 6 పథకాలు అనేవి ఖచ్చితంగా అమలు చేస్తారంటారా? అయితే ప్రజలకు ప్రయోజనం ఉందా లేదా? సూపర్ 6 పథకాలు అమలు చేస్తారు. కాకపోతే నేను అనుకోవడం ఏంటంటే కొద్దిగా ఈ ఇయర్లో కొద్దిగా డిలే కావచ్చేమో, కానీ సూపర్ 6 పథకాలు ఎందుకంటే ఒక పథకం అనేది స్టార్ట్ కానీ చేస్తే ఇంకా ఆపకూడదు అని, కాబట్టి దానికి అన్ని నిధులు సమకూర్చుకొని తొందరలోనే చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే భారతదేశంలోనే ఆర్థిక శాస్త్రంలో గణాపటి నిపుణుడు చంద్రబాబు నాయుడు. ప్రజలకు ఒక అందరికీ ఉపయోగపడేటటువంటి బడ్జెట్ అయితే 100% చేస్తాడు. దీంట్లో సందేహమే లేదు. ప్రతిపక్షం లేదు అన్న బాధ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు. ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించి వాళ్ళకి ఏ నిధులు కావాలనేసి వాళ్ళు శాంక్షన్ చేయించుకునేసి మంచి ఆంధ్రప్రదేశ్ని బాగా అభివృద్ధి చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈసారి వేరే గవర్నమెంట్ వస్తే ఇది రాజధాని మారుస్తామనేది లేకుండా ఒక జీవో ఒకటి చేసేసి ఒక నిజమైన రాజధాని అమరావతి అనేటువంటి జీవో కూడా తేడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక మాట అండి, జగన్ పరిపాలన 5 ఏళ్ళు ఎలా ఉంది, ఇక్కడ 50 రోజుల పరిపాలన ఎలా ఉంది? ఇక్కడ చాలా మంది కూటమి ప్రభుత్వ పరిపాలన బాగాలేదన్నారు. మీకేమనిపిస్తుంది? ఒక మాటలేదు. ఎక్కడ కూటమి పరిపాలన 50 రోజుల్లో దారుణంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి వీళ్ళందరికీ ఎలా ఉంది? ఇప్పుడు ఒకటేనే, ఇప్పుడు అది ఏ ఛానల్ అయినా ఏమైనా కానీ పరిపాలన బాగలేదు అంటున్నారు. ఎన్ని నెలలు అయింది వచ్చేసి? 2 నెలలు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఇంకా. బడ్జెట్ అని ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి లోటుపాట్లన్నీ సరి చేసేసి ఎక్కడ అవినీతి జరిగింది, మనం ఎంత ఫండ్స్ తేవాలా, రోడ్లకు ఎంత కేటాయించాలి అనేసి అన్ని సమకూర్చుకుని బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఇక పరిపాలన విధానం ఇంకా ఒక్కొక్కటి చేస్తున్నారు. తొందరలో జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే లేడీస్కి బస్సు పాస్ ఫ్రీ అన్నారు. అది కూడా ఆగస్టు 15 నుంచి అమలు అనేది అన్నారు. ఒక్కొక్క పథకం చేసుకుంటూ పోతున్నారు. ఒక్కటే ప్రధాన ఆరోపణ ఏంటంటే ఓఎంఎం ఆస్తులు వల్ల కొట్టారు, అవి కొట్టారు, ఇవి కొట్టారు అంటారు. 36 హత్యలు ఎక్కడ జరిగినో మాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసింది ఒక్క వినుకొండలో మాత్రమే. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వాళ్ళ మీద అవి ఏంటంటే అక్రమంగా సంపాదించిన సొమ్మే. కానీ ఈరోజు ఎవరైనా సరే ధైర్యంగా వచ్చేసి ఏ మినిస్టర్ అయినా పోయినసారి మినిస్టర్లు అవినీతి చేశారు, వాళ్ళ బాధితులు ఎవరు రమ్మంటే కొన్ని వేల మంది వచ్చేసి అర్జీలు ఇస్తున్నారు. ఏది మన వైజాగ్ గానీ ఇక్కడ చిత్తూరులో గానీ ఇది పరిస్థితి. పెద్దిరెడ్డి మీద వచ్చే ఆరోపణలన్నీ నిజమేనంటారా? అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల భూములు అనేవి ఒకటి ఆయనలాగా మటుకు అనవసరంగా జైలు ఇట్లాంటి పరిస్థితి రాదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు చేసిన అవినీతిని వాళ్ళు బాగా పూర్తిగా తెలుసుకొని వాళ్ళు చేసింది వాళ్ళు నిజంగా ఇది రుజువు అవుతుందని తెలిసిన తర్వాతనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఊరికే అయితే వదిలే పరిస్థితి లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైతే 151 మంది గెలిచారో దాదాపు ఎంత మంది వరకు కేసులు బుక్ అయ్యే అవకాశం ఉందంటారు? కేసులు అంటే చంద్రబాబు నేను అనుకోవడం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలు అయితే దాదాపు నాకు తెలిసి ఉండదు. కానీ పాలసీల పరంగా ఎవరు అవినీతి చేశారు, ఇసుకలో కానీ మద్యములో కానీ ఏ కుంభకోణాలు చేశారో వాటిని ఓపెన్ చేసి వాటిని నిరూపించే విధంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ మినిస్టర్ని చేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ఏ రోజైనా మీరు ఎన్ని క్లిప్పింగ్స్ అయినా చూడండి, ఏ రోజైనా సివిల్ సప్లై మీద కానీ వాటి మీద కానీ వాటి ఉండే కన్సల్ట్ మినిస్టర్స్ హోమ్ కానీ ఇది కానీ ఆర్థిక శాస్త్రం ఆర్థిక దాని మీద కానీ ఏ మినిస్టర్లు అయినా ఈరోజు వచ్చారా? ఈరోజు ఆర్థిక ఉండేటటువంటి వ్యక్తులు వస్తున్నారు, హోమ్ మినిస్టర్లు వస్తున్నారు, రెవెన్యూ వస్తున్నారు, అందరూ ప్రతి ఒక్క కన్సల్టెంట్ మినిస్టర్స్ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అవగాహన కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సభ్యులు, రాష్ట్రం మీద ఉండేటటువంటి అవగాహన కలిగిన వాళ్ళే మినిస్టర్లు అయినారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు డెవలప్ అయ్యే సూచనలు ఉన్నాయి. పరిపాలనా విధానం అనేది నాకు తెలిసి ఇది నాకు వీళ్ళు ప్రధాన ఆరోపణ ఒకటే హత్యలు, దమనకాండలని. నాకైతే అన్యాయం చేసిన వాళ్ళని అయితే ఊరికేనే వదలరు, ఇంతవరకు అయితే నిజము. ఈ హత్యలు అనేది వాళ్ళు నిజంగా ప్రజల మధ్యకి వచ్చి మేము ఇంతమంది హత్యలు చేశామని వాళ్ళకి చూపించేసేసి మంచిది. కానీ ఇప్పటివరకు చూపించట్లేదు. ఆడిపోయి ఢిల్లీలో చేస్తున్నారు. ఢిల్లీలో ఎవరికి తెలుసు?